హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అర్చన నవల ఆడియో 15వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. భద్రాచలం శ్రీరాముడు సతీ సమేతంగా కొలువై ఉన్న ప్రదేశం. 17వ శతాబ్దంలో కంచెర్ల గోపన్న చేత నిర్మించబడిన పవిత్ర ప్రదేశం. అనంతరం భద్రాచల రామదాసుగా చరిత్రలో మిగిలిపోయాడు గోపన్న. అంతేకాక మహర్షి భద్రాద్రి తపస్సుకు మెచ్చిన రాముడు సీతాన్వేషణానంతరం రావణుడిని వధించి సీతను తోడ్కొని వస్తూ మహర్షి భద్రాద్రికి మోక్షం ప్రసాదించాడని, ఆయన పేరుతోటే భద్రాద్రి అని పిలువబడుతోందని చెబుతారు. అలాగే పోకల దమ్మక్క అనే మహిళకు స్వప్నంలో కనిపించి తన విగ్రహాల ఆచూకీ తెలిపాడని, అవే నేటి భద్రాచలంలోని విగ్రహాల కథలు. అఫీషియల్ డ్యూటీ మొదలుపెట్టే ముందు రాముడిని దర్శించుకోవాలని పిఏకి చెప్పింది. వెంటనే అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. కలెక్టర్ గారు వస్తున్నారు అంటూ అక్కడ ప్రతివాళ్లూ చేసిన హడావిడి ఆర్భాటం అర్చనకి తమాషాగా అనిపించింది. నడుస్తుంటే కాళ్ల కింద రెడ్ కార్పెట్ పరచకపోయినా పరిచినంత హడావిడి చేశారు. చుట్టూ విస్తరించిన గోదావరి నది, మధ్యలో కొండమీద వెలిసిన కోదండరాముడు, శ్రీరాముడు, అయోధ్యరాముడు. ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల్లో తిరుపతి తరువాత అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పేరు పొందిన భద్రాచలంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టం అనిపించింది అర్చనకి. దేశంలోనే అయోధ్య తర్వాత భద్రాచలమే రెండో రామక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మూల విరాట్టుల విగ్రహాలు పడమటి వైపు తిరిగి ఉన్నాయి. రాముడు పద్మాసనంలో కూర్చుని ఉండి శంఖం కుడి చేతిలో, చక్రం ఎడమ చేతిలో ధరించి మిగతా రెండు చేతుల్లో శూలం, బాణం ధరించి ఉన్నాడు. రాముడికి ఎడమవైపు సీతాదేవి, ఆమెకి ఎడమ పక్కన లక్ష్మణుడు ఉన్నారు. దీపం వెలుగులో వెలిగిపోతున్నాయి విగ్రహాలు. సాధారణంగా తూర్పువైపు కదా ఫేస్ చేసి ఉంటాయి విగ్రహాలు అడిగింది అర్చన ఎంఆర్ఓ సుధాకర్ని. ఇది ఈ ఆలయ ప్రత్యేకత మేడం. మూల విరాట్టులు పడమర ప్రవహిస్తున్న గోదావరి నదివైపు చూస్తున్నాయి అన్నాడు సుధాకర్. అలాగా అన్నట్టు తల ఊపింది. ప్రతి శ్రీరామనవమికి టీవీలో సీతారామ కళ్యాణం లైవ్ చూడ్డం తప్ప ఇంతవరకు భద్రాచలం రాలేదు. ఈ విధంగా రప్పించాడన్నమాట రాముడు అనిపించింది అర్చనకి. శ్రీరామనవమికి చూడాలిక్కడ ఉత్సవం, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నాడు సుధాకర్ మళ్ళీ. తల పంకించింది అర్చన. ఆమె చూపులు విగ్రహాల వైపుకు మళ్ళాయి. ఆమెకు ఆ క్షణంలో భక్తిభావం నిలువెల్లా ప్రవహిస్తున్నట్టు అనిపించింది. ఆ పరిసరాల్లో తిరుగుతూ ఆ విగ్రహాలను అంత దగ్గరగా చూస్తుంటే ఒళ్ళు జలధరించినట్టయింది. ఉద్యోగంలో చేరే ముందు తిరుపతి వెళ్ళింది. కాని ఒకే ఒక్క క్షణం దర్శనం చేసుకోగలిగింది. అప్పటికే అక్కడి వాలంటీర్లు తోసేశారు, జరుగు జరుగు అంటూ. కాని ఇప్పుడిక్కడ ఒక హోదాలో ఎంత దగ్గరగా ఒక్కసారి ఆ ఏడుకొండలవారి విగ్రహం కూడా చూడగలిగితే. మీ గోత్రనామాలు చెప్పండమ్మా, అర్చన చేస్తాను. అర్చనస్వామి మాటలతో కళ్ళు తెరిచి సన్నగా నవ్వి అంది. ఆ భగవంతుడి గోత్రంతోటే చేయించండి, నా పేరులోనే ఉంది అర్చన అని. అర్చకస్వామి మంత్రాలు చదువుతూ విగ్రహాలకు పూలతో అక్షతలతో పూజ చేస్తుంటే కళ్ళప్పగించి విగ్రహాలను చూస్తూ ఉండిపోయింది. అమ్మ నాన్న ఉంటే వాళ్ళెంత సంతోషించేవాళ్ళు. తను దగ్గరుండి పూజ చేయించేది కదా. ఇలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడైనా ఊహించి ఉంటారా? ఇప్పటికైనా కూతురు ఉన్నత స్థానంలో ఉందని తెలిసిన తర్వాతైనా రావచ్చు కదా. రారు. కొడుకు చేతిలో వాళ్ళు బానిసలు. వాళ్లే కాదు, ఈ పితృస్వామ్య వ్యవస్థలో మగవాడిదే పెత్తనం అనే భావజాలం నిలువునా నిండిన ఈ సమాజంలో కొడుకు సంరక్షణలో ప్రతి తల్లి తండ్రి ఉండాలన్న నియమానికి కట్టుబడిన ప్రతివాళ్లూ అంతే అనుకుంటూ నిట్టూర్చింది అర్చన. ఇదిగోండమ్మా, హారతి అందుకోండి. హారతి పళ్లెంతో వచ్చిన అర్చకస్వామి ముందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అర్చన తల వంచి భక్తిగా హారతి కళ్ళకద్దుకుంది. ఆమె నుదుట కుంకుమ పెట్టి తలమీద అక్షతలు చల్లి శటగోపం పెట్టి ఆశీర్వదించాడు అర్చకస్వామి. పర్సులో నుంచి 500 నోటు తీసి హుండీలో వేసింది. ఇవి ఉత్సవ విగ్రహాలు, శ్రీరామనవమికి బయటకు తీసి కళ్యాణం జరిపిస్తాం అని వివరించాడు మరో అర్చకస్వామి. ఆమె గర్భగుడిలోంచి బయటకు వస్తుంటే ఆమె వెనకాలే నడుస్తూ అర్చన ఆ విగ్రహాల వైపు చూసింది. కంచు విగ్రహాలు. ఎక్కువగా రద్దీ లేదు, ఎందుకని అడిగింది. తిరుపతిలోలాగా అస్తమానం రద్దీ ఉండదు మేడం గారు. గోదావరి పుష్కరాలొచ్చినప్పుడు, శ్రీరామనవమికి, వైకుంఠ ఏకాదశికి ఇలా ప్రత్యేకమైన రోజుల్లోనే లక్షల మంది భక్తులొస్తారు. మిగతా రోజుల్లో ప్రశాంతంగా దర్శనమవుతుంది అన్నాడాయన. రండి మేడం,
అదిగో అది సుదర్శన చక్రం అంటూ ఆలయ శిఖరం మీద ఉన్న సుదర్శన చక్రం చూపించాడు సుధాకర్ గుడిలోంచి బయటికి రాగానే. అర్చన తలెత్తి సుదర్శన చక్రం చూసింది. ఈ చక్రం గోదావరి నదిలో రామదాసుకు లభించిందట అన్నాడు సుధాకర్. అతను చెబుతున్న విషయాలన్నీ వింటూ తల పంకిస్తూ మధ్య మధ్య అలాగా అంటూ మొత్తం ఆవరణంతా తిరగసాగింది. బాపు చిత్రించిన దశావతారాలు చూసి ముచ్చటపడింది. కళ్యాణం ఎక్కడ జరిపిస్తారు అడిగింది. రండి చూపిస్తాను అంటూ నమ్రతగా ముందుకు దారితీశారు అర్చకులు. వారిని అర్చన అనుసరిస్తే ఆమెని పిఏ, ఎంఆర్ఓ మరికొందరు అనుసరించారు. కళ్యాణ మండపానికి తీసుకొచ్చి చూపించాడు అర్చకస్వామి. ఇదేనండి కళ్యాణ మండపం. ఇక్కడ లక్షల మంది ఎలా సరిపోతారు ఆశ్చర్యంగా అడిగింది. నవ్వాడతను. మీరు చూసే ఉంటారు కదమ్మా, ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఒకళ్ల మీద ఒకళ్ళు పడిపోతూ తొక్కుకుంటూ మీరే చూస్తారుగా. ఇంకో నెలలో శ్రీరామనవమి రానే వస్తోంది అన్నాడు. అర్చన మౌనంగా ఉండిపోయింది. అక్కడి నుండి బయటకు వచ్చి పర్ణశాలకు వెళ్లారు. రాముడు దండకారణ్యంలో వనవాసం చేసినప్పటి ప్రదేశంగా చెప్తారు. మొత్తం వనవాసం చిత్రిస్తూ చెక్కిన శిల్పాలు, సీతాదేవి పాదముద్రలు. సీతాదేవి మూర్ఛతో కింద పడిపోయిన విగ్రహం చూస్తూ ఆ శిల్పి చాతుర్యానికి అబ్బురపడిపోయింది. ఎంత బాగున్నాయి! నిలువున జీవంతో కళకళలాడుతున్నాయి. ఓ పక్క నిండుగా ప్రవహిస్తున్న గోదావరి, మరో పక్క పర్ణశాల. నిజంగానే అక్కడ సీతారామ లక్ష్మణులు కొలువయ్యారేమో అనిపించింది. అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు. ఇంకా వేసవికాలం పూర్తిగా మొదలవలేదు. నదిమించి చల్లగాలి వీస్తోంది. ఎండ ఉన్నా చురుక్కుమనడం లేదు. చల్లగా, హాయిగా, ఆహ్లాదంగా ఉంది. కొంచెం ఎక్కువసేపు అక్కడ గడిపింది. రావణాసురుడి విగ్రహం, బంగారు లేడిని చూపిస్తున్న సీతమ్మ ఎంత బాగుంది. అక్కడి నుంచి జటాయువు పాకకు వెళ్లారు. రావణాసురుడు సీతను అపహరించుకుని వెళుతున్నప్పుడు రావణుడిని అడ్డగించి భీకర పోరాటం సలిపిన జటాయువు రావణుడి దెబ్బలకు రెక్కలు విరిగి కూలబడి అక్కడే రాముడి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడని చరిత్ర. ఇక్కడికి 55 కిలోమీటర్ల దూరంలో రెక్కపల్లి అని ఉంది. అక్కడ జటాయువు శరీర భాగం నుంచి ఒక రెక్క విరిగిపడి ఇప్పటికీ ఉంది. చూస్తారా అన్నాడు సుధాకర్. తర్వాత చూద్దాం అంది అర్చన నవ్వి. మేడం, లంచ్ టైం అవుతోంది కొంచెం మెల్లగా నమ్రతగా గుర్తు చేశాడు పిఏ. పదండి గంభీరంగా అంటూ ముందుకు నడిచింది. ఆమెను అనుసరించారు పిఏ, సుధాకర్. దారిలో అన్నాడు సుధాకర్, రేపు పాపికొండలు, పేరంటాలపల్లి, ఇంకా కొన్ని ట్రైబల్ ఏరియాస్ చూడొచ్చు. తప్పకుండా. ఈరోజు ఆఫ్టర్ లంచ్ ఆఫీస్కి వెళ్దాం అంది. ఇక విజిటింగ్ ఏమీ లేదు అన్నట్టుగా. కాసేపట్లో కారు ఆమె క్వార్టర్స్ దగ్గర ఆగింది. అర్చన కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టారెవరో. ఆ పూటకి పులిహోర, చక్కెర పొంగలి, వడ, లడ్డు మొదలైన ప్రసాదాలే లంచ్గా స్వీకరించింది. మధ్యాహ్నం 3 అవుతుండగా ఆఫీస్కి బయలుదేరింది. సీట్లో కూర్చోగానే ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్టుగా స్టాఫ్, కొందరు పార్టీ లీడర్లు, ఇతర ఆఫీసర్లు ఫ్లవర్ బొకేలు తీసుకొచ్చి మర్యాదపూర్వకంగా కలవడం, మధ్య మధ్య బలవంతంగా స్వీట్స్ ఇవ్వడం. గంటసేపు అదే సరిపోయింది. టేబుల్ ఫ్లవర్ బొకేలతో నిండిపోయింది. అటెండర్ని పిలిచి ఇక కలవడానికి వచ్చేవాళ్లని ఎవ్వరినీ లోపలకు రానివ్వద్దని చెప్పింది. పిఏని పిలిచి ఫైల్స్ తెప్పించింది. కాసేపట్లో తన విధుల్లో మునిగిపోయింది. మాధవి పాపాయినెత్తుకుని 3వ నెలలో పుట్టింటి నుంచి వచ్చేసింది. వస్తూనే తాయారమ్మ ఆశీర్వాదం కోసం తీసుకెళ్ళింది. ఆవిడను చూడగానే మాధవి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. శుష్కించిన దేహం, జీవకళ కోల్పోయిన వదనం. మాధవిని చూస్తూనే ఆవిడ కళ్లలో చిన్న మెరుపు కనిపించింది. పాపాయి కోసం శుష్కించిన చేతులు చాచింది. జాగ్రత్తగా పాపాయిని ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టి ఆమె పాదాలకు నమస్కరించింది మాధవి. పిల్లా పాపలతో కళకళలాడుతూ బతుకమ్మా అని ఆవిడ సన్నని స్వరంతో ఆశీర్వదించింది. అప్పుడే ఆవిడ కోసం సగ్గుజావ తీసుకొచ్చిన నీలవేణి మాధవిని చూస్తూనే ఆనందంతో పొంగిపోతూ, ఎప్పుడొచ్చావక్కా అంటూ జావగిన్నె టీపాయ్ మీద పెట్టి ఆత్రంగా కౌగిలించుకుంది. బాగున్నావా వేణి ఆప్యాయంగా అడిగింది మాధవి. నీలవేణి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. దుఃఖం పెగిలి వచ్చింది. మౌనంగా తలూపింది బాగున్నానన్నట్టు. మాధవి ఆమె వీపు మీద చేత్తో మృదువుగా నిమిరింది. అలా నిమరడంలో ఓ చల్లని ఓదార్పు, ఒక అభయం కనిపించినట్టనిపించి ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ తాయారమ్మకి జావ తాగించడానికి పూనుకుంది. ఆవిడ చేతుల్లో నుంచి పాపాయినందుకుని కొన్ని క్షణాలు తదేకంగా పాప మొహం వైపు చూసి చిరునవ్వుతో మాధవి చేతికి అందించింది నీలవేణి. తాయారమ్మ మంచం మీద వెనక్కి వాలి గోడ నానుకుని కూర్చుంది. మంచం చివరగా కూర్చుని
జావగిన్నె ఆవిడ చేతికి అందించి జారి పడకుండా కళ్లతోటే కాపాడుతూ ఆవిడ వైపు చూస్తూ కూర్చుంది నీలవేణి. జావ ఎందుకు? లంచ్ టైం కదా, అన్నం తినడం లేదా? అడిగింది మాధవి ఆవిడ వైపు బాధగా చూస్తూ. అరగడం లేదక్కా, ఒక్క ముద్ద తిన్నా అరగడం లేదు నీలవేణి సమాధానం చెప్పింది. ఆవిడ కర్మ అన్నట్టుగా కుడి చేత్తో సన్నగా నుదుటి మీద కొట్టుకుని సైగ చేసింది మాధవికి. మాధవి కొంచెం ముందుకు నడిచి మంచానికి ఎడంవైపు వచ్చి కొద్దిగా వంగి తాయారమ్మ భుజం మీద ఓదార్పుగా చెయ్యివేసి మృదువుగా అంది. మీరు త్వరలో అన్నం తింటారు, నేనొచ్చాగా చూసుకుంటాను అంది. నీలవేణి మనస్సు కలుక్కుమంది. అంటే తనావిడిని సరిగ్గా చూడడం లేదా? తెల్లవారి లేచిన దగ్గర్నుంచి ఆవిడికి పళ్ళు తోమడంతో ప్రారంభమయ్యే దినచర్య రాత్రి పడుకునే వరకు నిరంతరాయంగా సాగుతూ ఒక యంత్రంలా చేస్తోన్న సేవలన్నిటి సంగతి ఏంటి? మాధవి అలా అనడం చాలా బాధగా అనిపించింది. కళ్లలో నీళ్లు కనిపించకుండా ఖాళీ అయిన జావగిన్నె తీసుకుని అక్కడ్నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆ క్షణంలో మొదటిసారిగా నీలవేణికి నేను పనిమనిషిని, జీతం బత్తం లేని పనిమనిషిని అనే భావన కలిగింది. వంటగదిలోకి వెళ్ళిపోయి కొద్ది క్షణాలు ఆపుకోలేని దుఃఖంతో గోడనానుకుని ఏడుస్తూ నిలబడిపోయింది. మాధవిని చూడగానే ఎంతో ఆత్మీయురాల్ని చూసినట్టుగా అనిపించింది. ఈ 3 నెలలుగా తను పడిన మానసిక వేదనకి ఆమె దగ్గర ఓదార్పు లభిస్తుందని ఆశించింది. కాని ఇదేంటి? మాధవి వస్తూనే తన మనసునింత గాయం చేసింది. మాధవి మారిపోయిందా? ఇది వరకులా లేదా? తనని పనిమనిషిలా చూస్తోందా? ఇంకా ఎంతకాలం తనీ ఇంట్లో ఇలా ఊరికే కూర్చుని తింటుంది అని అనుకుంటోందా? అయితే తనేం ఊరికే తినడం లేదే, గొడ్డు చాకిరీ చేస్తోంది. తనకి ఈ చాకిరికి లభిస్తున్న ప్రతిఫలమేంటి? నెలకి జీతమిస్తున్నారా? జీతం. నీలవేణికి హఠాత్తుగా గుర్తొచ్చింది. తనీ ఇంటికి వచ్చిన కొత్తలో వేణు కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఆ రోజు బ్యాంకు కాగితాల మీద సంతకాలు తీసుకుంటూ, దీనిమీద నెలకి వడ్డీ వస్తుంది, అది నీ సేవింగ్స్ అకౌంట్లో జమ అవుతుంది, నీకేమన్నా కావాలంటే ఆ డబ్బు తీసుకుని వాడుకోవచ్చు అంటూ ఓ చిన్న పుస్తకమిచ్చాడు. అదే పాస్బుక్. అవును, ఆ డబ్బేమైంది? మళ్లీ తన ఆ మాటే మరిచిపోయింది. ఇన్నేళ్ల తన పని మనిషి ఉద్యోగానికి అది పారితోషికం కదా, తను ఏమైనా చేసుకోవచ్చు. ఆ డబ్బడిగి తీసుకుని ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఏం వ్యాపారం చెయ్యాలి? చీరల వ్యాపారం, గాజుల వ్యాపారం, ఇంకా వేణి ఉలిక్కిపడింది. మాధవి లోపలికొచ్చింది. గోడ నానుకుని నిలబడిన నీలవేణిని, ఆమె చెంపల మీద కన్నీటి చారికలను చూసి నివ్వెరపోయింది. దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అడిగింది. ఏవైందమ్మా, ఎందుకేడుస్తున్నావు? ఒక్క క్షణం కూడా ఆగకుండా మాధవి భుజం మీద వాలిపోయి బావురుమంది నీలవేణి. మాధవి కంగారుగా అడిగింది. అరెరే వేణి, ఏం జరిగింది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఏంటి, ఏవైందమ్మా? నీలవేణి మాట్లాడలేదు. దుఃఖం ఆమెను మాట్లాడనివ్వలేదు. అలా వెక్కి వెక్కి ఏడుస్తూ కొన్ని నిమిషాలుండిపోయింది. తరువాత మాధవి భుజం మీద నుంచి కదిలి చెంగుతో ముఖం తుడుచుకుంది. అయినా వెక్కిళ్ళు మాత్రం ఆగలేదు. ఏం జరిగింది నీలవేణి? అడిగింది మాధవి. ఆమెకి నీలవేణి హఠాత్తుగా ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాలేదు. ఈ 3 నెలల నుంచి మనసులో ఉన్న బాధ పంచుకోవడానికి ఎవరూ లేక మౌనంగా భరించి ఇప్పుడు తనని చూడగానే ఎమోషనల్ అయిందేమో అన్నట్టుగా ఆమె వైపు సానుభూతిగా చూస్తూ అంది. బాధపడకు వేణి, నేనొచ్చాగా, అన్నీ సెటిల్ చేస్తాను. నువ్వు కొంచెం వేణును కూడా అర్థం చేసుకోవాలి. పాపం ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నాడో తెలుసా? నీలవేణి ఏం మాట్లాడలేదు. నాకొంచెం కాఫీ ఇస్తావా? అడిగింది మాధవి. నీలవేణి చటుక్కున అక్కడి నుంచి కదిలి పెరట్లోకి వెళ్ళింది ముఖం కడుక్కోడానికి. మాధవి నీట్గా అద్దంలా సర్ది ఉన్న వంటగది చూస్తూ, నీలవేణి లేకపోతే ఈ పరిస్థితుల్లో ఈ ఇంటి గతేంటి? పెద్ద దిక్కుగా అందర్నీ క్రమశిక్షణలో పెట్టిన పెద్ద ఆయన కృష్ణస్వామిగారు చనిపోగానే ఈ ఇంట్లో కళాకాంతి పోయాయి. తాయారమ్మగారు అలా అవడానికి భర్తని కోల్పోయిన దిగులేనా? లేక ఆవిడకేదైనా శారీరక అనారోగ్యం ఉందా? లేక పెరుగుతున్న వయసా? ఆవిడ మళ్లీ మామూలు మనిషి అవుతుందా? ఆవిడలా ఉంటే వేణు సంగతేంటి? వేణు పెళ్లి సంగతేంటి? అర్చన విడాకులిస్తేగాని వేణుని చేసుకోవడానికి ముందుకు రారు. వేణు అవివాహితుడని అబద్ధం చెప్పాలన్నా కళ్ల ముందు కనిపిస్తున్న 6 ఏళ్ల కొడుకు మాటేంటి? వాడినెవరు చూసుకుంటారు? ఈ రోజుల్లో అమ్మాయిలు తెగేసి చెబుతున్నారు,
భర్త తాలూకా బంధువులెవరూ ఇంటి మీద పడొద్దని, అత్తమామలు కూడా విడిగా ఉండాలని. అలాంటి వాళ్ళు సవతి కొడుకును చూసుకుంటారా? పోనీ వాడిని తను పెంచుకున్నా విడాకులవ్వకుండా పెళ్లి చేసుకునేవాళ్లెవరు? నీలవేణి భవిష్యత్తేంటి? కుదిరిన సంబంధం పోయింది. ఇప్పుడెలా? అర్చనని తను కలిసి విడాకుల సంగతి మాట్లాడాలి. ఆమె దగ్గర సంతకాలు తీసుకురావాలి. ఆ పని వేణు ఎలాగూ చెయ్యడు. తానే పూనుకోవాలి. చక్రవర్తితో మాట్లాడాలి. అర్చన ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉందని తెలిసింది. వెళ్ళాలి, కలవాలి. ఎలా? ఇకపోతే నీలవేణికి సంబంధం చూడాలి. పేపర్లో ప్రకటనిస్తే? అవును, ఆమె వివరాలన్నీ ఇచ్చి పేపర్లో వేయిస్తే అర్థం చేసుకునేవాళ్ళొస్తారు. నీలవేణి మొహం కడుక్కునొచ్చింది. ఎర్రగా కందిపోయిన చెంపలు, ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు. నీలవేణి పరిపూర్ణ స్త్రీత్వం సంతరించుకుంది అనుకుంది మాధవి, ఆమె వైపు తదేకంగా చూస్తూ. నీలవేణి ఆమె చూపులకి పల్చగా నవ్వి కాఫీ డికాషన్ చిన్న గిన్నెలోకి వంపి పాలు పోస్తోంది. మాధవి మారలేదా? తనే అపార్థం చేసుకుందా? నీలవేణి మనసులో పశ్చాత్తాప కెరటం ఉవ్వెత్తున లేచినట్టయింది. కాఫీ కప్పులో పోసి నురగ వచ్చిందాకా కలిపి మాధవి వైపు తిరిగి ఆమె చేతికిచ్చింది. కౌశిక్ ఎలా ఉన్నాడక్కా? అడిగింది. బాగున్నాడు వేణి. అన్నట్టు రిత్విక్ పేచీ పెట్టకుండా స్కూలుకు వెళ్తున్నాడా? అడిగింది మాధవి కాఫీ సిప్ చేస్తూ. వెళ్తున్నాడు, కానీ ఆగిపోయింది నీలవేణి. ఆ మధ్య రిత్విక్ ఇంటికొస్తూనే చిన్న గొడవ చేయడం గుర్తుకొచ్చింది. స్కూల్ నుంచొస్తూనే నీలవేణి దగ్గరకొచ్చి, నీలవేణి, నా అమ్మ ఎక్కడుంది? అన్నాడు రిత్విక్. నీలవేణి ఊహించని ఆ ప్రశ్నకి నిర్ఘాంతపోయి కలవరపడింది. చెప్పు, అమ్మెక్కడా? అన్నాడు. అమ్మా అమ్మా నీలవేణి కంగారు పడుతుండగా అప్పుడే వేణు అడుగుపెట్టాడు. రిత్విక్ వేణుని చూడగానే నీలవేణిని వదిలి వేణు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాడీ, అమ్మ కావాలి నాకు అన్నాడు. వేణు ముందు కంగారు పడ్డాడు. వాడేమడుగుతున్నాడో అర్థం కాలేదు. రిత్విక్ మళ్ళీ వేణు చెయ్యి పట్టుకుని ఊపుతూ, డాడీ, డాడీ, వేర్ ఈజ్ మమ్మీ? ఐ వాంట్ మమ్మీ. చెప్పు డాడీ, మమ్మీ జేజి దగ్గరికి వెళ్ళిందా అని అడుగుతుంటే లాగి వాడి వీపు మీద కొట్టి, డర్టీ ఫెలో, నోరు మూసుకుని వెళ్ళి ఆడుకో, వెధవ ప్రశ్నలు, వెధవల్లరి, వెళ్ళు అంటూ వాడి వీపు మీద 2 చేతులేసి తాయారమ్మ గదివైపు నెట్టాడు. వాడు కెవ్వుమంటూ గట్టిగా ఏడుస్తూ వెళ్తుంటే నీలవేణి గబుక్కున వెళ్లి వాడినెత్తుకుని బుజ్జగించసాగింది. వేణు వెంటనే నీలవేణి వైపు ఆగ్రహంతో చూసి, నువ్వు నేర్పిస్తున్నావా వీడికన్నీ అంటూ మండిపడ్డాడు. ఊహించని ఆ అపవాదుకి నీలవేణి నిశ్చేష్టురాలైపోయింది. వేణు రిత్విక్ వైపు చూస్తూ, నీకెందుకురా అన్ని విషయాలు? చెత్త విషయాలు ఎవరు చెప్పినా వినకూడదు అన్నాడు. డాడీ, నా స్కూల్లో అందరికీ మమ్మీ ఉంది, నాకు లేదు, ఐ వాంట్ మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే వేణు తల పట్టుకుని సోఫాలో కూలబడిపోయాడు. నీలవేణి ఇంకక్కడ నిలబడలేక లోపలికెళ్ళిపోయింది రిత్విక్ని ఎత్తుకుని. రిత్విక్ వెక్కుతూ, నా అమ్మ చచ్చిపోయింది కదా నీలవేణి అంటూ పదే పదే అడగడంతో వాడిని ఆ సంఘటన నుంచి, ఆ ఆలోచన నుంచి మరల్చడం ఆ రోజు చాలా కష్టమైపోయింది. మాధవికి ఆ సంఘటన చెబుతుంటే దుఃఖం పొంగికొచ్చింది. అతి కష్టం మీద ఏడవకుండా జాగ్రత్త పడుతూ అంది నీలవేణి. పెద్దయ్యగారు చనిపోవడంతో నా బతుకు తలకిందులైపోయిందక్కా. నా పొడ వేణుగారికి గిట్టకుండా ఉంది. ప్రతిరోజు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. నేనేం చేశాను చెప్పు అంటూ మళ్లీ దుఃఖం అడ్డుపడ్డంతో ఆగిపోయింది. మాధవి ఆమె తల మీద చెయ్యి వేసి అంది, బాధపడకు, నేనొచ్చాగా అంతా సెటిల్ చేస్తాను. ఇక నా కాన్సంట్రేషన్ అంతా ఈ ఇంటి మీదే. పరిస్థితులు చక్కబడ్డాకే నా కాపురం సంగతి చూసుకుంటాను, సరేనా అంది. నీలవేణి కళ్ళ నీళ్లతో తల ఊపింది. ఆ తరువాత మాధవి మధ్యాహ్నం దాకా కూర్చుని కౌశిక్ని స్కూల్ నుంచి తీసుకురావాలంటూ పాపని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం వేణు చక్రవర్తితో కలిసి ఇంటికొచ్చాడు. అతడిని చూడగానే మానసికంగా ఎంత వేదన అనుభవిస్తున్నాడో అర్థమైంది మాధవికి. ఇది వరకటి కళ్ళలేదు మొహంలో. చిక్కిపోయాడు. కళ్లలో దిగులు కనిపిస్తోంది. నవ్వు కూడా ఇది వరకులా పసిపాప నవ్వులా స్వచ్ఛంగా హాయిగా లేదు. పేలవంగా నవ్వుతున్నాడు. అతడినలా చూడగానే మాధవికి ఏడుపొచ్చేసింది. తనలో తనే సర్దుకుంటూ మళ్లీ మామూలుగా మాట్లాడింది. తాయారమ్మ ఆరోగ్య విషయాలు, ఆవిడ డాక్టర్ వివరాలు తెలుసుకుంది. నీలవేణి విషయం కూడా చర్చించింది. త్వరలోనే ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించే బాధ్యత తనది అని అతనికి హామీ ఇచ్చింది. మాధవిని చూడగానే సొంత చెల్లెల్ని చూసినంత ఆనందం అనిపించింది వేణుకి.
మనసంతా తెలియని నిశ్చింతతో ఉండిపోయింది. పాపాయిని చూస్తూ అన్నాడు, నీ పోలికే మాధవి పాప అందంగా అవుతుంది. అంటే నేనందంగా లేనా? సరదాగా అన్నాడు చక్రవర్తి. ఆ విషయం నా నోటితో ఎందుకురా చెప్పిస్తావు? వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడు అన్నాడు వేణు. చక్రవర్తి మాధవి వైపు చూస్తూ అన్నాడు, విన్నావా? నీకు కోపం రావడం లేదా? ఎందుకు కోపం? ఉన్నమాటంటే? చిలిపిగా నవ్వింది మాధవి. నీ ఉద్దేశం? నేనందంగా లేకపోతే ఎందుకు చేసుకున్నావు? ఏదో రాసిపెట్టి ఉంది కదా, తప్పుతుందా అంది మాధవి. మాధవి మాటలకి వేణు నవ్వుతూ అన్నాడు, నువ్వెలా ఉన్నా మాధవిలాంటి అమ్మాయి నీ భార్య కావడం మాత్రం నీ అదృష్టంరా. ఎస్, ఇట్స్ ట్రూ మనస్ఫూర్తిగా అన్నాడు చక్రవర్తి. సర్లే, లేవండి, భోంచేద్దాం అంది మాధవి. ఆ రాత్రి అక్కడే చక్రవర్తితో మాధవితో కలిసి డిన్నర్ చేసి ఇంటికి వెళ్లాడు వేణు. ఇదంతా జరిగిన 10 రోజులకి మాధవి చక్రవర్తిని ఒప్పించి ఇన్నోవాలో పిల్లల్ని తీసుకుని భద్రాచలం బయలుదేరింది. వేణును కూడా అడిగింది, కాని వేణు రాననడంతో ఊరుకుంది. కారు భద్రాచలం చేరుతుండగా మధ్యలో పాల్వంచలో ఆగి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని అక్కడ్నుంచి కలెక్టర్ ఆఫీస్కు ఫోన్ చేసింది. వచ్చేటప్పుడే ఫోన్ నెంబర్, మిగతా వివరాలన్నీ తెలుసుకుని డైరీలో రాసుకుంది మాధవి. టెలిఫోన్ ఆపరేటర్ లైన్లోకి రాగానే ఏమని అడగాలో అర్థం కాలేదు. అర్చన కలెక్టర్ మేడం అనాలా? ఏమనాలి? కొంచెం ఆలోచిస్తూనే అర్చన ఉందా అని అడిగింది. అర్చనా, 1 మినిట్ అంటూ అర్చనా, అర్చనా, నీకు ఫోన్ అంటూ ఆపరేటర్ గట్టిగా పిలిచింది. మాధవికి అప్పుడనిపించింది, బహుశా తన అర్చనని కాదు, అంత గట్టిగా అమర్యాదగా పిలిపించుకునే స్థాయిలో కాదుగా అర్చన ఉంది. ఇంతలో హలో, ఎవరు అంటూ ఓ స్వరం వినిపించడంతో మాధవి అసహనంగా అంది, ఆపరేటర్కి ఇవ్వమ్మా ఫోను. ఎవరండి మీరు? మళ్ళీ అడిగిందా అమ్మాయి. నువ్వు ఆపరేటర్కి ఫోనివ్వు విసుగ్గా అంది మాధవి. ఎవరో క్రాక్ అంటూ ఆ అమ్మాయి ఆపరేటర్కి ఫోన్ ఇస్తూ అన్నట్టుంది. ఆ మాట వినిపించింది మాధవికి. ఆపరేటర్ లైన్లోకి వచ్చి, హలో, ఎవరు కావాలండి మీకు అడిగింది. మాధవంది, మీ కలెక్టర్ మేడం అర్చన గారు కావాలి. ఓ, ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం కావాలా? ఆమెకి ఇక్కడ్నుంచి ఇవ్వలేనండి, పేషీ నెంబర్ ఇస్తాను, రాసుకోండి అంటూ పేషీ నెంబర్ చెప్పింది. థ్యాంక్స్ అంటూ ఊపిరి పీల్చుకుని పేషీకి చేసింది మాధవి. అర్చన పియ్యే ఫోన్ తీసుకున్నాడు. మేడం ఉన్నారా అడిగింది మాధవి మర్యాదగా. మీరెవరు అడిగాడతను. మాధవి కొన్ని క్షణాలు సందేహించి చెప్పింది, ఆవిడ ఫ్రెండ్ని, నా పేరు మాధవి, లైన్లో ఉండండి అంటూ కొన్ని క్షణాల తర్వాత మాట్లాడండి అంటూ కట్ చేశాడు. అవతల నుంచి అర్చన మృదు మధుర స్వరం వినిపించింది. హలో, అర్చన హియర్. మాధవి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఆ రోజు తిరుపతిలో కలిశాక మళ్లీ కలవలేదు, మాట్లాడలేదు. ఎందుకో టెన్షన్గా అనిపించింది. ఎంతైనా కలెక్టర్, ఎలా మాట్లాడాలి? ఏమీ అర్థం కాలేదు. గొంతు సవరించుకుని, నేను మాధవిని అంది. చక్రవర్తి ఆమె మొహంలో మారుతున్న భావాలు గమనిస్తూ పిల్లల్ని ఆడిస్తూ కూర్చున్నాడు. మధు అర్చన స్వరంలో హఠాత్తుగా ఆప్యాయత, అభిమానం కలిశాయి. మాధవికి ఆనందంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎంతకాలమైంది ఈ స్వరం విని? ఎంతైనా ఇద్దరూ కలిసి దాదాపు ఏడాది ఒక్క దగ్గరే పనిచేశారు. తెలియని అనుబంధం. అర్చన తన స్నేహితురాలు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉంది. వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా ఇంత మంచి స్నేహితురాలు లభించడం తన అదృష్టం. ఒక కలెక్టర్కి ఏదన్నా పని విషయంలో కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ దొరకాలి. దొరికినా వాళ్లు టైం కేటాయించి తనతో మాట్లాడాలి. మధు, నువ్వేనా? మరోసారి అర్చన స్వరం వినిపించడంతో కలవరపడుతూ, నేనే, మాధవిని. ఎలా ఉన్నావు? మాట్లాడవే. అర్చన స్వరంలో ఆప్యాయతతో కూడిన అధికారం. ఏకవచనంతో సంబోధించాలా, బహువచనం ఉపయోగించాలా? ఆలోచిస్తున్న మాధవికి ఆ స్వరం మొత్తం సందేహాలను పటాపంచలు చేసింది. గొంతు సవరించుకుంటూ అంది, అర్చన, బాగున్నావా? అర్చన స్వరంలో కూడా తడి వినిపించింది. ఏంటే, ఎక్కడున్నావు? ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు? నేను బాగున్నానర్చన, నువ్వెలా ఉన్నావు? నాకే బాగున్నాను. ఇంతకీ ఎక్కడ్నుంచి? మాధవి చెప్పింది. పాల్వంచలో ఉన్నాను. ఆలయం మెట్ల మీద కూర్చుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు బయలుదేరి భద్రాచలం వస్తున్నాను. నిన్నెక్కడ, ఎలా కలవాలి? ఎలా వస్తున్నావు నువ్వు? కార్లో. ఓకే, నేను నిన్ను కలుస్తాను.
నేరుగా టెంపుల్ దగ్గరకు రండి. నేనక్కడ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను. నేను కూడా వస్తాను. చక్రవర్తి గారెలా ఉన్నారు? ఇంతకీ ఎవరెవరొస్తున్నారు? నేను, నా భర్త, పిల్లలు. పిల్లలా? అంటే? పాపాయికి 3 నెలలు. ఓ, గుడ్, కంగ్రాట్స్. అర్చన స్వరంలో ఆనందం. థ్యాంక్యూ. ఇవాళ పనులేం పెట్టుకోకుండా ఫ్రీగా ఉంటావా? మీరొచ్చే లోపల ఒక మీటింగుంది, అదైపోతుంది. ఆ తర్వాత ఫ్రీ నీకోసం, సరేనా? థ్యాంక్స్. ఓకే, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. వస్తున్నాను. బాయ్. అర్చన ఫోన్ పెట్టేసింది. మాధవి హాయిగా నిట్టూరుస్తూ చక్రవర్తి వైపు చూసింది. ఎట్ లాస్ట్ అన్నాడు చక్రవర్తి నవ్వి. ఎంత ఫ్రెండ్ అయినా ఒక పెద్ద హోదాలో ఉంది కదా, కొంచెం టెన్షన్ పడ్డాను అంది మాధవి పాపాయిని ఒళ్ళోకి తీసుకుంటూ. కౌశిక్ వాడిలో వాడేదో షూట్ చేస్తున్నట్టు చేతులు తిప్పుతూ కనిపిస్తున్న చెట్ల వైపు, మైదానం వైపు చూస్తూ ఆడుకుంటున్నాడు. ఆ విషయం నీ మొహం చూస్తూనే అర్థమైంది అన్నాడు చక్రవర్తి. మేడం గారి దగ్గర పర్సనల్ విషయాలు మాట్లాడడానికి కొంచెం ధైర్యం కావాలి. చూద్దాం అంది మాధవి తల పంకిస్తూ. అనవసరంగా వాళ్ల విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావేమో అనిపిస్తోంది అన్నాడు చక్రవర్తి కొబ్బరి చిప్ప పగలగొట్టి ముక్క తింటూ. అదేంటండి అట్లా అంటారు? వాళ్ళు మనకున్న ఒకే ఒక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్. మనం వాళ్ళకి అంతకన్నా ఎక్కువ. ఆ ఇంట్లో పట్టించుకునే వాళ్ళెవరున్నారు? వేణుని చూస్తుంటే జాలేయడం లేదు? వేణు నా స్నేహితుడు, ఎందుకుండదు జాలి? కానీ ఏం చెయ్యగలం? ఏదన్నా చెయ్యడానికి ప్రయత్నిద్దాం. సక్సెస్ అయితే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన సంతృప్తి దక్కుతుంది. లేదంటే ఏం చెయ్యలేకపోయామనే ఆవేదన మిగులుతుంది. కాని ప్రయత్నమే చెయ్యలేక నా మీద నాకే కోపం వస్తుంది. చక్రవర్తి మాధవి వైపు అనురాగంగా చూశాడు. నీదెంత మంచి మనసు మాధవి అన్నాడు. మాధవి నవ్వింది. పదండి వెడదాం అంటూ పాపనెత్తుకుని లేస్తూ, అరే గాడిదా రాయిటు అంటూ అరిచింది మెట్లు దిగి కిందికి వెళ్ళిపోతున్న కౌశిక్ను ఉద్దేశిస్తూ. చక్రవర్తి కూడా లేచి గబగబా మెట్లు దిగి కౌశిక్ చెయ్యందుకున్నాడు. మన భోజనం సంగతేంటి అడిగాడు మెట్లు దిగి తన పక్కగా వచ్చిన మాధవిని. అర్చన చూసుకుంటుంది అంది. చెప్పావా? ప్రత్యేకంగా చెప్పాలా అంటూ నవ్వి ఆఖరి మెట్టు దిగి వెనక్కి తిరిగి చూస్తూ అంది. ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ. దేవుడు ఎక్కడున్నా దేవుడేగా. అంత హైరాణపడి కనురెప్ప పాటులో చూసి రావడానికి తిరుపతి దాకా ఎందుకు వెళ్లడం? మనం ప్రతి ఏడాది ఇక్కడికే రావచ్చు కదా అంది. వెంకటేశ్వరస్వామి వెలిసింది అక్కడ కదా. ఎవరు చూశారా సంగతి? ఏమోలేండి. ఏ మహిమ లేకపోతే అంతంత ఆస్తులు ఎలా సంపాదించుకుంటాడాయనా? పదండి అంటూ కారు దగ్గరికి నడిచింది మాధవి. అందరూ కారెక్కగానే కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్. భద్రాచలం చేరేసరికి గుడి ప్రధాన ద్వారం దగ్గరే అర్చన ఏర్పాటు చేసిన గుమస్తా వాళ్లకోసం ఎదురు చూస్తున్నాడు. మాధవి భద్రాచలంలోకి కారు ప్రవేశించగానే అర్చనకి ఫోన్ చేసి కారు నెంబర్ చెప్పింది. కారు నెంబర్ చూసి గుర్తుపట్టి ఎంతో మర్యాదగా వాళ్లని రిసీవ్ చేసుకున్నాడు గుమస్తా. నేరుగా గెస్ట్ హౌస్కి తీసుకెళ్లారు. అక్కడ అర్చన ఎదురు చూస్తోంది. ఏసీ గెస్ట్ హౌస్ విశాలంగా, నీట్గా, ఆడంబరంగా ఉంది. అర్చన అందంగా, హుందాగా, ఖరీదైన ఉప్పాడ చీరలో వచ్చి మాధవిని కౌగలించుకుంది. సారీ, చిన్న లెటర్ డిక్టేట్ చేయాల్సొచ్చి స్టెనోని ఇక్కడికే రమ్మన్నాను. ఇక్కడే ఉన్నాను. అందుకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు అంది. పర్వాలేదు, థ్యాంక్స్ ఫర్ ద అరేంజ్మెంట్ అంది మాధవి. అర్చన మాధవి చేతుల్లో నుంచి పాపనందుకుని చక్రవర్తిని చూస్తూ, ఎలా ఉన్నారు అంది. చక్రవర్తి నవ్వి, ఓకే అన్నాడు. చెప్పండి, దర్శనం ఇప్పుడు చేసుకుంటారా, సాయంకాలమా? మాధవి చక్రవర్తి వైపు చూసింది. చక్రవర్తి వాచే చూసుకుంటూ అన్నాడు. 12 దాటింది, గుడి మూసేస్తారు కదా. అర్చన నవ్వింది. పర్వాలేదు, మీకు బిఫోర్ లంచ్ దర్శనం చేసుకోవాలన్న సెంటిమెంట్ ఉంటే చెప్పండి, ఏర్పాట్లు చేస్తాను. లేదులే అర్చన, మిట్ట మధ్యాహ్నం పూజలు పద్ధతి కూడా కాదు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన ఏర్పాటు చేయగలవా? ష్యూర్, అయితే సాయంత్రం దర్శనానికి వెళ్దాం. ముందు లంచ్ సంగతి చూద్దాం అంటూ అక్కడే చేతులు కట్టుకుని నిలబడ్డ గుమస్తా వైపు చూసింది. అలాగే మేడం, ఈ లోపల కాఫీ చెప్పమంటారా? అర్చన మాధవి వైపు చూసింది. అవును, కాఫీ కావాలి అంది మాధవి. 3 కాఫీ, 1 బోర్న్విటా అంది అర్చన. గుమస్తా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఏంటి సంగతులు అడిగింది అర్చన. ఇప్పుడు మాకో పెద్ద సందేహం ఉంది, ముందది తీర్చండి అన్నాడు చక్రవర్తి. చెప్పండి అంది అర్చన. మిమ్మల్ని మీరు అనాలా? ఇదివరకులా అంటూ ఆగిపోయాడు.
నేను మీతో ఇదివరకులా ఉన్నానా, వేరుగా ఉన్నానా? గమనించి మీరెలా కావాలంటే అలా పిలవండి అంది అర్చన. అర్చన మానసికంగా ఎదిగింది అనుకుంది మాధవి. సర్లేగాని నువ్విక్కడికొచ్చి ఎంతకాలమైంది అడిగింది మాధవి. ఈ మధ్యగా. ఎలా ఉందిక్కడ? రాజమండ్రిలో వరదలు తుఫాను చాలా అవస్థపడ్డావేమో కదా? అది అవస్థ అనిపిస్తుంది గాని చాలా ఛాలెంజింగ్ సిచ్యుయేషన్. మానసికంగా శారీరకంగా అనుభవించిన ఎంతో టార్చర్ ఆ తర్వాత పొందిన తృప్తితో ఎగిరిపోతుంది. ఆపదలో ఉన్నవాళ్లకి సాయం చేయడంలో ఎంత తృప్తి ఉందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా వృత్తిలో సేవాధర్మం ఉంది. అది నాకు చాలా నచ్చింది. అంతేకాదు దుర్మార్గులతో ఆడుకునే అవకాశం కూడా ఉంది. అందుకు చాలా మానసిక స్థైర్యం కావాలి. అఫ్కోర్స్ ఇప్పుడిప్పుడే నేనందుకు ప్రిపేర్ అవుతున్నాను. కష్టం కదూ? అనుక్షణం మెంటల్ టార్చర్ భరించాలి అంది మాధవి. తప్పదు, అదే జాబంటే. రొటీన్గా ఆఫీస్కొచ్చి ఫైల్స్ సంతకం చేసి నెల అయ్యేసరికి జీతం తీసుకోవడంలో ఏముంది చెప్పు? అర్చన మాటలకి అభినందనగా చూసింది మాధవి. అర్చన పాపవైపు చూసి పేరేం పెట్టావు అడిగింది. లక్షణమైన తెలుగు పేరు పెట్టాను, అరుంధతి. అదేంటే అందరూ పేర్ల కోసం ఇంటర్నెట్ సెర్చ్ చేసి మరీ పెడుతుంటే నువ్వింత పాత పేరు పెట్టావేంటి? ఇంటర్నెట్ మొత్తం జల్లెడ పట్టి నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయికి పెట్టిన పేరేంటో తెలుసా? చెప్పమన్నట్టు ఆసక్తిగా చూసింది అర్చన. శ్రాద్ధవి. పక్కున నవ్వింది అర్చన. బాప్రే, మీనింగ్ తెలుసా వాళ్ళకి? బాగుందని పెట్టిందట వాళ్ళమ్మ. ఓ గాడ్, నవ్వి నవ్వి అలసినట్టుగా అంది అర్చన. ఆమె నవ్వుతో శృతి కలుపుతూ అన్నాడు చక్రవర్తి. వెర్రి 1000 విధాలు. ఇంతలో గుమస్తా కాఫీతో రావడంతో అర్చన అందరికీ కాఫీలిచ్చి కౌశిక్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంది. బోర్నవిటా తాగుతావా, చల్లార్చివ్వనా అంటూ. మాధవి కంగారుగా అంది. నేను పడతాలే, నీ చీర మీద పడుతుందేమో. అర్చన అవునన్నట్టు తలూపి కౌశిక్ను వదిలింది. అర్చన పరపతితో సీతారాముల దర్శనం సుఖంగా ప్రశాంతంగా జరిగింది. మాధవి భక్తిగా వేడుకుంది. అర్చనని వేణుని కలుపు తండ్రి, వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా హాయిగా సాగిపోని, నీలవేణికి మంచి సంబంధం కుదరాలని దీవించు, నా పిల్లల్ని నా భర్తని చల్లగా చూడు నాయనా అంటూ. అర్చకస్వామి ఎంతో శ్రద్ధగా మాధవి చక్రవర్తి పేర్లు, గోత్రం, పిల్లల పేర్లు తెలుసుకుని అర్చన చేశాడు. దగ్గరుండి తీర్థప్రసాదాలిప్పించాడు అర్చన పియ్యే. అక్కడి నుంచి పర్ణశాల, గోదావరి తీరం అన్నీ చూసి గెస్ట్ హౌస్కు వచ్చేటప్పటికి 8 అయింది. అప్పటికే అర్చన ఆఫీసు నుంచి వచ్చి ఫ్రెషప్ అయ్యి విశ్రాంతిగా కూర్చుని టీవీలో వార్తలు చూస్తోంది. లోపలికి అడుగుపెట్టిన మాధవిని చక్రవర్తిని చూస్తూ చిరునవ్వుతో అడిగింది. దర్శనం బాగా జరిగిందా? నువ్వున్నాక లోటేముంది? మాధవి పాపాయిని అర్చన చేతికి అందించి బట్టలు మార్చుకోవడానికి లోపలికెళ్ళిపోయింది. త్వరగా వచ్చినట్టున్నావే. సాధారణంగా ఈ టైంకొచ్చేస్తాను. ఏదన్నా కొంపలంటుకుపోయే పరిస్థితి వస్తే తప్ప లేటవదు అంది అర్చన పాపాయిని ముద్దు చేస్తూ. కౌశిక్ అలా నిలబడిపోయి టీవీ చూస్తుంటే అంది. వీడేంటి టీవీ పిచ్చోడా? ఈ జనరేషన్ పిల్లలకి టీవీ, సెల్ఫోన్, ఐపాడ్, ట్యాబ్లెట్ ఇవేగా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. వాడిని బయటికెళ్ళి ఆడుకోరా అంటే కూడా వెళ్ళడు చెప్పాడు చక్రవర్తి. నవ్వింది అర్చన. అప్పుడే పియ్యే వచ్చి లడ్డూల ప్యాకెట్ ఇచ్చాడు. అబ్బా, ఎందుకిన్ని అన్నాడు చక్రవర్తి బరువైన ఆ ప్యాకెట్ అందుకుంటూ. పియ్యే అర్చన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. పంచిపెట్టుకోండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చాక ప్రసాదాలు పంచడం అలవాటు కదా అంది అర్చన. ఎంతమందికి పంచమంటావేంటి అంటూ ఒక లడ్డూ తీసి కౌశిక్కిచ్చాడు చక్రవర్తి. అప్పుడే బట్టలు మార్చుకుని వచ్చిన మాధవి అది చూసి, అంత లడ్డూ తింటే వాడిప్పుడు అన్నం తింటాడా, ఉండ్రా అంటూ వాడి చేతిలోంచి లడ్డూ లాక్కుని సగంలో సగం తుంచి ఇచ్చింది. బిక్కముఖం వేసిన వాడితో నచ్చ చెబుతున్నట్టుగా, అన్నం తిన్నాక మిగతాదిస్తాను, సరేనా అంది. వాడొక్కసారి అర్చన వైపు, చక్రవర్తి వైపు చూసి మౌనంగా లడ్డూ నోట్లో పెట్టుకున్నాడు. అందరూ కూర్చుని టీవీ చూస్తుంటే అర్చన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, తనకి ఎదురవుతున్న రకరకాల అనుభవాల గురించి, లోకల్ లీడర్లుగా పిలువబడే లోఫర్ల గురించి చెబుతుండగానే వంట మనిషి వచ్చి డిన్నర్ రెడీ అయిందని చెప్పడంతో అందరూ డైనింగ్ హాల్ వైపు కదిలారు. రాత్రి 11 దాటింది. చక్రవర్తి పిల్లలు అలసిపోయారేమో త్వరగానే పడుకున్నారు. అర్చన, మాధవి లాన్లోకొచ్చారు. అందంగా ఆహ్లాదంగా ఉంది. నలుపు తెలుపు రంగుల్లో గుంపులుగా కదులుతున్న మేఘాల మీద నెలవంక హొయలుపోతోంది. లైట్ల వెలుగులో ఫౌంటైన్ నుంచి పడుతున్న నీళ్ల రంగులు మారుతున్నాయి. రకరకాల మొక్కల మీద నుంచి చల్లగాలి వీస్తోంది. స్లిప్పర్లు వదిలేసి
మెత్తటి పచ్చిక మీద నడుస్తూ అంది మాధవి. ఇలా నడిస్తే మంచిదట కదా పాదాల ఆరోగ్యానికి? తెలీదు, కాని అలా ఎప్పుడన్నా సరదాగా నడుస్తాను, ఆ మెత్తదనం అనుభవించడానికి. రా, ఇక్కడ కూర్చుందాం అంటూ గార్డెన్ చైర్స్ వైపు నడిచింది అర్చన. ఆమెను అనుసరిస్తూ ముక్కు పీలుస్తూ అంది మాధవి. ఇక్కడెక్కడో నైట్ క్వీన్ ఉన్నట్టుంది. ఎక్కడా? అటూ, ఆ చివర గోడమీద పాకింది చూడు. కుడి చేత్తో చూపించింది అర్చన. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ అంది మాధవి కూర్చుంటూ. అర్చన ఆవలించి నవ్వింది. పల్చటి వెలుగు క్రీనీడలా ఆమె చెంపమీద పడుతోంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోయిన్లా ఉన్నావు అంది మాధవి ఆమెను చూస్తూ. నవ్వింది అర్చన. వాళ్ళందాలు చూడ్డానికే ఆ సినిమాలు చూస్తాను. నీకు సినిమాలు చూసే టైం ఉంటుందా? అప్పుడప్పుడు డీవీడీలు పెట్టుకుని ల్యాప్టాప్లో చూస్తుంటాను. కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్లేటప్పుడో, రాత్రిపూట నిద్ర పట్టనప్పుడో. మాధవి నవ్వి మౌనంగా పరిసరాలను చూస్తూ ఆలోచించసాగింది. ఆమెకి అర్చనతో తాను మాట్లాడాలనుకున్న విషయం ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. అర్చన ఎలా స్వీకరిస్తుందో కూడా తెలియడం లేదు. కాని ఇదే ఆఖరి అవకాశం. ఇప్పుడు మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దకపోతే ఇంకా ఆ జీవితాలంతే. ఈ జీవితం ఇంతే. ఏంటి మధు, ఏం ఆలోచిస్తున్నావు? నిద్రొస్తోందా? మృదువుగా అడిగింది అర్చన. నిద్ర రోజూ పోవచ్చు, ఇంత అపురూపమైన క్షణాలు మళ్లీ వస్తాయా అర్చన? అవునన్నట్టుగా తలాడించింది అర్చన. అర్చన నెమ్మదిగా పిలిచింది మాధవి. అర్చన ఆమె వైపు చిరునవ్వుతో చూసింది. నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఏం ఆలోచించావు? దేని గురించి? నీ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు. నా భవిష్యత్తు ఆలోచించడానికే ఉంది. నా బిజీ లైఫ్లో ఆలోచించే సమయం నాకు లేదు. ఇకపోతే నా కొడుకు. నాకో కొడుకున్నాడన్న విషయం నాకు చాలా తక్కువసార్లు గుర్తొస్తోంది. అది కూడా అప్పుడు పడిన ప్రసవ వేదన, నేను భరించిన బరువు గుర్తొస్తేనే. వాడి భవిష్యత్తు చూసుకోవడానికి వాడి తండ్రి ఉన్నాడుగా. పోనీ ఆ తండ్రి భవిష్యత్తు? ఎవరో తండ్రి భవిష్యత్తు నేనెందుకు ఆలోచిస్తాను మాధవి? నాకంత టైం లేదు. మాధవికి చర్రున కోపం వచ్చింది. ఏంటి ఈ మనిషి? ఈమెకి అనుభూతులు, అనుబంధాలు అంటూ ఏం లేవా? ఇంత యాంత్రికంగా బతకగలరా ఎవరైనా? అనుకుంటూ కోపం తమాయించుకుంటూ అంది. అర్చన, సూటిగా అడుగుతున్నాను చెప్పు. ఏ వయస్సులో అనుభవించాల్సింది ఆ వయస్సులో అనుభవించాలి. నువ్విలా 30 ఏళ్లు దాటినా వైవాహిక జీవితాన్ని అనుభవించకపోతే త్వరగా ముసలిదానివవుతావు. పెళ్లి సంగతన్నా ఆలోచించవా? చెప్పాగా మధు, నాకంత టైం లేదని. రెడిక్యులస్ అసహనంగా అంది మాధవి. అర్చన నవ్వింది. సరే, వేణుకి విడాకులివ్వడానికి అభ్యంతరం లేదని, అతను మరో వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తున్నానని రాసివ్వు. అర్చన చిత్రంగా చూసింది. ఎందుకు? ఎందుకేంటి? అతను మరో వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య నుంచి లీగల్గా విడిపోకపోతే ఎవరు చేసుకుంటారు? ఓ, అందుకా రాయబారం వచ్చావు? దానికోసం ఎంత దూరం రావాలా మధు? ఈమెయిల్ చేసేదాన్ని కదా. దానికే రేపే ఇచ్చేస్తాను. నాకీ ఆలోచనే రాలేదు. పాపం, అతను వివాహం చేసుకోలేదా? తప్పకుండా ఇస్తాను. ఎంత ఈజీగా అంటోంది. విడాకులివ్వడమంటే ఏటీఎం నుంచి డబ్బులు తీసివ్వడంలా ఉంది ఈమెకి. అవునులే, సంపాదిస్తోంది కదా. మాధవి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మొహం తిప్పుకుని అర్చన చూడకుండా మొహం మీద పడిన ముంగురులు సవరించుకుంటున్నట్టుగా చిటికన వేలుతో కంటి చివరకు వచ్చిన నీటి బిందువు బయటికి జారకుండా తుడుచుకుంటూ అంది. నీ విశాలమైన మనసుకు థ్యాంక్స్. అయితే డైవోర్స్కి అంగీకరిస్తున్నావన్నమాట. నువ్వెప్పటికైనా మారుతావనుకున్నాను. అవునులే, నీ స్థాయికి వేణు ఏం తూగుతాడు? కొంచెం కోపం, కొంచెం ఆవేదన, మరికొంచెం వ్యంగ్యం కలిపిన స్వరంతో అంది మాధవి. మాధవి మనసులో భావాలు గమనించిన అర్చన కుర్చీ కొంచెం మాధవికి దగ్గరగా జరుపుకుని ఆమె చేయి అందుకుని అంది. కోపం వచ్చింది కదూ? కాని ఒక్క క్షణం ఆ కోపం తగ్గించుకుని ఆలోచించు. నాకేం బంధం ఉంది? అతనితో నేనేం ఇష్టపడి అతని కోసం తప్పించి పెళ్లి చేసుకుని కాపురం చేయలేదు కదా. ఓ, మరి నువ్వు తప్పించిన వాళ్ళేమయ్యారు? ఎవడో ఊరు పేరు లేనివాడిని ప్రేమించావు కదా. ఏమయ్యాడతను? అర్చన మొహం మ్లానమైంది. చప్పున మాధవి చెయ్యి వదిలేసి మౌనంగా గాలికి కదులుతున్న మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమెనలా చూడగానే మాధవికి ఆమె మనసు గాయం చేశానని అనిపించింది. కొంచెం బాధగా,
సారీ అర్చనా అంది. అర్చన వెంటనే స్పందించలేదు. అలా మౌనంగా గంభీరంగా మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది. తరువాత నెమ్మదిగా అంది. మాధవి, మంచి కలలు నిజం కావు, మళ్ళీ మళ్ళీ రావు. అతనొక మంచి కల. ఆ కల ఇదివరకు రోజూ గుర్తొచ్చేది. అది నిజం కావాలన్న ఆశ ఉండేది. ఆ వయస్సులో అది సహజం. నేనిప్పుడు ఎదిగాను, అన్ని విధాలుగా ఎదిగాను. ఎప్పుడన్నా ఒకసారి ఆ కల తలుచుకుంటానే గాని అది నిజం కావాలని నేను కోరుకోవడం లేదు. అలా అని నిజం కాకూడదని ఆశించడం లేదు. కలని కలగానే స్వీకరించే మానసిక స్థాయిని పొందగలిగాను. అలాగే వేణుతో పరిచయం, వేణుతో పెళ్ళి, అతనితో కలిసి ఒక ఇంట్లో కొంతకాలం జీవించడం, ఆ జీవితంలో నేనెలాంటి అనుభూతుల్ని పొందకపోవడం, అతని బలాత్కారం, ఆ తరువాత బలవంతంగా మోసిన గర్భం, ఇదంతా వాస్తవం. ఈ వాస్తవం అబద్ధమని నిరూపించాలని కూడా అనుకోవడం లేదు. కాకపోతే నాకు కొన్ని ఆశలు, ఆలోచనలు ఉన్నాయి. నాకో నిర్దిష్టమైన గమ్యం ఉంది. నేను ఆల్మోస్ట్ నా గమ్యం చేరాను. ఇక్కడి నుంచి నాకిష్టం లేని, నన్ను నన్నుగా కాక నన్నో యంత్రంలా మార్చే సంసార జీవితంలోకి వెళ్లాలని మాత్రం అనుకోవడం లేదు. బహుశా నీకు నేనో బండరాయిలా అనిపిస్తున్నానేమో. కొడుకు మీద దీనికి వాత్సల్యం లేదని అనుకుంటున్నావేమో. నా కొడుక్కి తన తల్లి బతికి ఉందని, ఆమె ఉన్నత స్థానంలో ఉందని, ఆమె దగ్గర బతికితే ఉజ్వలమైన భవిష్యత్తు పొందవచ్చని తెలియచేసి నా దగ్గరకు వాడిని ఎవరన్నా పంపగలిగితే నాకంతకన్నా ఆనందం లేదు. వాడినో మంచి పౌరుడిగా తీర్చిదిద్ది తల్లిగా నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. కాని వేణుతోటి, వాళ్లతోటి దెబ్బలాడి బలవంతంగా వాడిని నా దగ్గరకు తెచ్చుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. అందుకు నాకు అర్హత లేదు. ఎందుకంటే ఒకరోజు అగమ్యంగా తిరుగుతూ వాడినేం చెయ్యాలో తెలియక వాళ్ల దగ్గర వదిలేశాను. ఇప్పుడు ఏ ధైర్యంతో వాడు నాకు కావాలని అడగను? మాధవి ఆశ్చర్యంగా వినసాగింది. ఈమె అర్చనేనా? తనకు తెలిసిన అర్చనేనా? ఈమె మనసులో ఇన్ని భావాలున్నాయా? కొడుకు కావాలన్న కోరిక ఉందా? ఆ కోరికను గాంభీర్యం చాటున అణచి ఉంచిన ఈమె వ్యక్తిత్వాన్ని తానెలా అంచనా వేయగలదు? హఠాత్తుగా అంది. అలాంటప్పుడు విడాకుల ప్రసక్తి దేనికి? వేణుతో కలిసి ఉండొచ్చుగా. పిల్లల కోసం జీవితాంతం ఇష్టం లేని భర్తను భరించే సాధారణ స్త్రీని కాదు కదా నేను అంది. ఏ, పైనుంచి దిగొచ్చావా? కసిగా అంది మాధవి. అర్చన మెత్తగా నవ్వింది. కోపం తెచ్చుకోకు మధు. నాకు వేణుమీద కోపం, ద్వేషం లేదు. అలాగని భర్తగా ప్రేమించలేను. ఎలా కాపురం చెయ్యను చెప్పు? మరి జీవితాంతం ఇలాగే ఉంటావా? ఎందుకుంటాను? నన్నర్థం చేసుకుని, నన్నుగా ప్రేమించి, నా ప్రేమను కూడా పొందగల వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటాను. మరి కొడుకు కావాలంటున్నావుగా, వాడిని ఆ వ్యక్తి ఆదరిస్తాడా? కొడుకు కావాలండం లేదు, వస్తే ఆదరిస్తానంటున్నాను. అయినా నన్ను ప్రేమించి ఆదరించే వ్యక్తి లభిస్తే ఆ వ్యక్తికి నా కొడుకుని ఆదరించడంలో ఇబ్బందే ఉంటుంది? చాలా ఉంటుంది. నిన్ను చేసుకునేవాడు నీ డబ్బు కోసం, నీ అందం కోసం, నీ హోదా కోసం చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు నీ కొడుకును ఆదరించడు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది అర్చన. అంతేనా? తనని తానుగా స్వీకరించే వ్యక్తి లభించడా? మాధవి అనేది నిజమేనా? అలా అయితే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. అలా అని ఈ ఒంటరి జీవితం ఇలా కొనసాగించడం కూడా ఇష్టం లేదు. ఏం చెయ్యాలి? బాబుని తెచ్చేసుకుంటే? అవును, తనకో తోడు, తన జీవితానికో అర్థం ఉంటుందా? ఎవరికోసం ఈ సంపాదన? ఎవరికోసం ఈ ఆరాటం, ఈ పరుగులు? తనకంటూ ఎవరున్నారు? అమ్మ, నాన్న, అన్నయ్య, అత్తగారు, మావగారు. ఇంతకీ పెద్దవాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? అడిగింది అర్చన. ఏ పెద్దవాళ్ళు? సూటిగా చూసింది మాధవి. అదేనే, వేణు తల్లిదండ్రులు. నీకు తెలియదా? పెద్దాయన పోయారు. ఆవిడ ఉన్నా లేనట్టుగా ఉన్నారు అనారోగ్యంతో. ఆ ఇల్లు శ్మశానంలో ఉంది. నీలవేణి అని ఒక అమ్మాయి తాయారమ్మగారిని, బాబుని కనిపెట్టుకునుంటోంది. ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయాలన్నది వేణు బాధ్యతగా భావిస్తున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఆ ఇంట్లో దిక్కులేదు. మరి వేణు ఎంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు? తెలిసి అడుగుతున్నావా? వేణు నిన్ను నిజంగా ప్రేమించాడర్చన. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించడానికి నేను చాలా కష్టపడ్డాను. అతను ఒప్పుకునేసరికి అమ్మాయిలంతా తెలివి మీరారు.
విడాకులు తీసుకోకుండా చేసుకోమంటున్నారు. అయ్యో, అలాగా పాపం. నేను తప్పకుండా విడాకులిస్తాను మధు. అతను బాగుపడాలన్నదే నా కోరిక. చాలా సంతోషం. మళ్ళీ ఇద్దరి మధ్య మాటలాగిపోయాయి. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు చీకటి వెలుగుల మిశ్రమాన్ని చూస్తూ కూర్చున్నారు. ఇంతవరకు అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియో 15వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.